వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన అందం, అభినయంతో తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఈషా రెబ్బా. ఆమె జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఈషా రెబ్బా తెలంగాణకు చెందిన ప్రతిభావంతురాలైన నటి. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పరభాష నటీమణుల హవా ఎక్కువగా ఉన్న సమయంలో తెలుగు అమ్మాయిగా నిలదొక్కుకోవడం ఆమె ప్రత్యేకత. ఈషా రెబ్బా 1990 ఏప్రిల్ 19న హైదరాబాద్ లో జన్మించారు. ఆమె కుటుంబం అంతా వరంగల్ జిల్లాకు చెందినది. కానీ ఆమె పెరిగింది, చదువుకుంది అంతా హైదరాబాద్ లోనే. ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆమెకు చిన్నప్పటి నుండి కళల పట్ల ఆసక్తి ఉండేది. ఈషా తన MBA పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ రంగం నుండి అవకాశాలు వచ్చాయి. మొదట్లో సరదాగా మోడలింగ్ లో అడుగుపెట్టిన ఆమె కొన్ని ప్రకటనలు నటించారు. అప్పుడే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దృష్టిలో ఆమె పడ్డారు. అంతకు ముందు ఆ తర్వాత ఘనమైన అరంగేట్రం 2013లో చంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో ఈషా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఇందులో అనన్య పాత్రలో ఆమె చేసిన పరిణితికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కెరియర్ ఆరంభంలో సవాళ్లు. తొలి సినిమా హిట్ అయిన ఈషాకు వెంటనే పెద్ద అవకాశాలు రాలేదు. ఆమె కొన్ని చిన్న పాత్రలు నటించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపునివ్వలేదు. అయితే ఆమె పట్టుదల వదలకుండా వైవిధ్యమైన పాత్రల కోసం వేచి చూశారు. ఆ నటి గుర్తింపు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఈషా కెరియర్ లో ఒక మైల్ రాయి. ఇందులో ఆమె ఒక విభిన్నమైన బోల్డ్ పాత్రలో నటించారు. ఈ సినిమా ఆమెకు నటిగా గొప్ప పేరు తీసుకొచ్చింది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకోవడంలో నమ్మకాన్ని కలిగించింది. అరవింద సమేత వీరరాఘవ ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించి మెప్పించారు. ఆమె తూమి ఈ సినిమాతో తనదైన తెలంగాణ యాసతో కామెడీని పండించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. బ్రాండ్ బాబు ఈ చిత్రంలో పని మనిషి పాత్రలో డిగ్లామరైజ్డ్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలాన్ని అనుగుణంగా ఈషా OTT రంగంలోకి కూడా అడుగుపెట్టారు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ పిట్ట కథలో ఆమె పోషించిన పాత్ర చర్చనీయాంశమైంది. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్ల ద్వారా ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఈషా మలయాళం మరియు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఒట్టు అనే మలయాళ చిత్రంతో మాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం మరికొన్ని భాష చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫిట్నెస్, ఫ్యాషన్ ఫోటో షూట్స్ లను నెటిజన్లకు అలరిస్తుంటాయి. తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ అనే మాట చెరిపేస్తూ స్వయం కృషితో ఎదిగిన ఈషా రాబోయే తరం నటీమణులకు ఒక రోల్ మోడల్. గతేడాది మలయాళం ఒట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా అక్కడ మరికొన్ని చిత్రాలకు సంతకం చేశారు. కథ నేపథ్యం అక్కడ ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న థ్రిల్లర్, డ్రామా జానర్లలో సినిమాలోకి నటిస్తున్నారు. తెలుగులో వెబ్ సిరీస్లు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఫామ్ లో ఉన్న హవా నడుస్తోంది. ఈషా కొన్ని భారీ వెబ్ సిరీస్లలో భాగమయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ప్రముఖ OTT సంస్థ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో ఆమె ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మాయా బజార్ ఫర్ సేల్ గతంలో వచ్చిన ఈ సోషల్ మీడియా సెటైర్ సిరీస్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీని తదుపరి భాగంలో కూడా ఆమె కనిపిస్తారని టాక్. ఈషా రెబ్బా తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. ఒక యంగ్ హీరో సరసన రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ నేటివిటీ తగ్గట్టుగా తన లుక్ ను కూడా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా అండ్ బ్రాండ్ ఎయిడ్స్ మెయింటైన్. సినిమాలతో పాటు ఆమె ప్రస్తుతం లీడింగ్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా పలు వెబ్ ఒరిజినల్స్, కమర్షియల్ యాడ్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఈషా రెబ్బా ఇప్పుడు కేవలం క్వాంటిటీ కంటే క్వాలిటీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే ఆమె ప్రాజెక్టుల ఎంపికలో కొంత సమయం తీసుకుంటున్నారు. ఈషా రెబ్బా ఇంకా అన్మ్యారీడ్. గతంలో ఆమెకు దర్శకుడితో లేదా ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించారు. ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి స్పందిస్తూ ప్రస్తుతానికి నా దృష్టి అంతా కెరియర్ మీదనే ఉంది. పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు నేనే అందరికీ అధికారికంగా చెప్తాను అని స్పష్టం చేశారు. ఈషా రెబ్బా వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ఆమె కెరియర్ లో పెద్ద గొడవలు లేవు, కానీ కొన్ని సందర్భాల్లో ఆమె వార్తల్లో నిలిచారు. తెలుగు అమ్మాయిలకు అవకాశ విషయం. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు తక్కువ అవకాశాలు ఇస్తారని,
పరభాష నటిమణులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని ఈషా పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. ఇది పరిశ్రమలో కొంత చర్చకు దారితీసింది. అయితే ఆమె ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా వ్యవస్థలో ఉన్న లోపాన్ని మాత్రమే ఎత్తి చూపారు. గ్లామరస్ ఫోటోషూలు చేసినప్పుడు లేదా బోల్డ్ పాత్రలు చేసినప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆమెను విమర్శించారు. ఒక పద్ధతిగా ఉండే తెలుగమ్మాయి ఇలాంటి పాత్రలు చేయడం ఏంటని కొందరు కామెంట్స్ కూడా చేశారు. కానీ ఒకటి నటిగా అన్ని రకాల పాత్రలు చేయడం తన బాధ్యత అని ఆమె గట్టిగా సమాధానం ఇచ్చారు. సినిమా అవకాశాల చుట్టూ పుకార్లు. కొన్ని పెద్ద సినిమాల్లో లేదా కొన్ని వెబ్ సిరీస్లలో ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆఖరి నిమిషంలో ఆమెను దాన్ని తొలగించాలని కూడా పూర్తి పుకార్లు వచ్చాయి. దీనిపై ఆమె స్పందిస్తూ సినిమా పరిశ్రమలో ఇవన్నీ సహజం, దీనిని వివాదంగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని హుందాగా వ్యవహరించారు. మొత్తానికి ఈషా రెబ్బా తన పని తాను చేసుకుంటూ వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు పడతారు. తెలుగు అమ్మాయిగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే గ్లామర్ యాక్టింగ్ రంగంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్లో ఈషా రెబ్బా పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ దర్శకుడు నటుడు తరుణ్ భాస్కర్ తో ఈషా ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల వీరిద్దరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, సోషల్ మీడియాలో కలిసి ఫోటోలు షేర్ చేయడం ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఈ రూమర్లపై ఈషా స్పందిస్తూ సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని కాస్త మిస్టరీగా బదిలిచ్చారు. మరోవైపు తరుణ్ భాస్కర్ కూడా ప్రస్తుతానికి మేము బెస్ట్ ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఏదైనా ఉంటే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఓం శాంతి శాంతి. మలయాళ సూపర్ హిట్ జయ జయ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.